ఓం నమ శివాయ. హాయ్ పిల్లలు, మనం లాస్ట్ ఎపిసోడ్లో భగీరథుడు ఎలా ప్రయత్నించి గంగని భూమి మీదకి తీసుకురావడానికి ఒక స్టెప్ ఎలా సఫలీకృతం అయ్యాడో మనం చూసాం కదా. బ్రహ్మదేవుడు పర్మిషన్ ఇచ్చేశాడు. ఇప్పుడు కావాల్సింది శివుడి అనుగ్రహం. సో ఇప్పుడు శివుడి కోసం ఎలా తపస్సు చేశాడో చూడండి. బొటన వేలు మీద, కేవలం ఒక్క బొటన వేలు మీద శరీరాన్ని మొత్తం నిలబెట్టి 1 సంవత్సర కాలం శివుని గురించి తపస్సు చేశాడు. చేతులు 2 ఇలా పైకెత్తి కింద బొటన వేలు మీద, పాదం మీద కూడా కాదు, ఒక బొటన వేలు మీద నిల్చొని కదలక మెదలక కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, అంటే అర్థం ఏంటి, అసలు ఆహారమే తీసుకోకుండా రాత్రి పగలు కూడా తపస్సు చేశాడు 1 ఇయర్ పాటు. అసలు అది మనం 1 ఇయర్ కాదు, 1 మినిట్ అలా ఉండాలన్నా మనకు అసలు చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే ఆయన ఎంత కష్టపడి తపస్సు చేశాడో, ఆయన వాళ్ళ పితృదేవతలు మంచి గతులు వాళ్ళకు కలగాలి అన్న విల్ పవర్ ఆయనకి ఎంత ఎక్కువగా ఉందో ఆ విషయంలో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పటికీ దేని గురించైనా ఎవరైనా బాగా ప్రయత్నిస్తున్నారనుకో, వాళ్ళని భగీరథ ప్రయత్నం చేస్తున్నారు అని అంటారు. ఎందుకంటే అంత కష్టపడి ఆయన అనుకున్నది సాధించాడు కనుక. సో ఇప్పుడు బొటన వేలు మీద నిల్చొని 1 ఇయర్ తపస్సు చేశాడు శివుడి కోసం. 1 ఇయర్ అయిన తర్వాత శివుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమయ్యి నీ తపస్సుకు మెచ్చుకున్నాను, నీ కోరికను నేను నెరవేరుస్తానులే, గంగని నా శిరస్సు మీద ధరిస్తాను అని వరం ఇచ్చాడు ఆయన. అప్పుడు గంగా నది పైనుంచి రావటం మొదలుపెట్టిందనమాట. ఇప్పుడు మధ్యలో శివుడు ఉంటాడు కదా, అందుకు పైనుంచి పడుతూ ఆవిడ, అంటే గంగాదేవి చాలా పవర్ఫుల్ కదా, చాలా ఫాస్ట్గా వెళ్తుంది, చాలా పవర్ఫుల్. ఆవిడ కొంచెం అహంకారం వచ్చేసింది ఆవిడకి. ఆవిడ ఎలాగంటే, నేను పైనుంచి కింద పడితే శివుడు నన్ను కాసుకుంటాడా, అసలు ఈయన కూడా ఈడ్చుకొని పాతాళానికి పట్టుకుపోతాను అనుకుంది ఆవిడ మనసులో. నా ప్రవాహంతో అసలు శివుడిని కూడా పట్టుకొని వెళ్ళిపోతాను పాతాళంకి, ఆ ఫోర్స్కి ఈయన నన్ను కాసేస్తాడా అని మనసులో అనుకుంది. ఆవిడ ఏదనుకుంటే, శివుడు అంటే ఎవరు, ప్రపంచం లోకాలు అన్నీ కూడా ఆయన అధీనంలోనే ఉంటాయి, ఆయనకి తెలియదా ఎవరి మనసులో ఏమనుకుంటారో. కాబట్టి అతనికి వెంటనే ఆ విషయాన్ని ఆయన పసిగట్టి ఈమె గర్వం ఎక్కువైంది, కొంచెం అణిచేద్దామని ఆలోచించి శివుడు ఇలా బాగా పెద్ద శరీరంతో తన జటల్ని ఇలా పూర్తిగా విప్పాడనమాట గంగను కాయడానికి. విప్పి నిల్చున్నాక ఈ సీన్ అబ్జర్వ్ చేసి ఏం చేశాడు, గంగ పడింది అతని తల మీద. ఎంత ట్రై చేసినా గంగ ఎంత ప్రవహిస్తున్నా ఆ జటాజోటంలో తిరుగుతుంది తప్ప కిందకు ఒక్క చుక్క పడట్లేదు. శివుడి జడలు ఇలా విప్పదీసి నిల్చున్నాడు కదా, ఆ జటాజోటంలోనే ఉన్నది. ఎంత ట్రై చేసినా రాలేకపోతుంది బయటికి. అలా కొన్ని సంవత్సరాల పాటు తిరిగింది. సో ఇప్పుడు ఫైనల్గా దెబ్బయింది ఎవరు, మన భగీరథుడు. అంటే గంగాదేవికి చిన్న అహంకారం వచ్చినా దానివల్ల ఇతను ఎఫెక్ట్ అయిపోయారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నారు గంగానది భూమి మీదకి వస్తుందని. ఆ గంగానది కూడా అలా కింద పడదామని ట్రై చేస్తూనే ఉంది. ఎంత ట్రై చేసినా ఈ శివుడు జడల్లోంచి బయటికి రాలేకపోయింది, అక్కడే చిక్కుకొని తిరుగుతూనే ఉంది. మళ్ళీ భగీరథుడు మొదటికొచ్చింది కదా. ఇప్పుడు ఏం చేశాడు, శివుడి గురించి మళ్ళీ తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఇంకా ఇప్పుడు సరే, మరి శివుడు భగీరథుడి కోసం అన్నట్టుగా విడిచిపెట్టాడు. మరి అతను మిస్టేక్ ఇందులో ఏమీ లేదు కదా. సరే అని చెప్పి ఒక పాయని విడిచిపెట్టాడు, జస్ట్ ఒక పాయ. ఇప్పుడు మనకు భూమి మీద ప్రవహిస్తున్న గంగ శివుడు జటాజోటంలోంచి ఒక పాయని తీసి బయటకు విడిచిపెడితే మనకు అంత గంగా నది ఉంది. అయితే ఎక్కడ విడిచిపెట్టాడు, ఈ హిమాలయాస్ దగ్గర బ్రహ్మ నిర్మించిన ఒక సరోవరం ఉంది, బిందు సరోవరం అని. ఆ సరోవరంలో విడిచిపెట్టాడు. అక్కడ విడిచిపెట్టాక ఆ గంగా ప్రవాహం మొత్తం 7 పాయలుగా మారిందనమాట. ఆ బిందు సరోవరంలో పడిన తర్వాత తూర్పు వైపు ఒక 3 పాయలు ప్రవహించాయి. హలాదిని, పావని, నళిని అని 3 పాయలు తూర్పు వైపు వెళ్ళిపోయాయి. నెక్స్ట్ ఇంకొక 3 పాయలు పశ్చిమ వైపు వెళ్ళిపోయాయి అనమాట. సుచక్షు, సీత, సింధు అని 3. ఈ 3 పశ్చిమ వైపు వెళ్ళిపోయాయి.
ఆ 7వది ఉంది కదా, మొత్తం 7 పాయలైంది. 3 తూర్పు వైపు, 3 పశ్చిమ వైపు వెళ్ళిపోయాక ఆ 7వ పాయ భగీరథ మహారాజును అనుసరించి వచ్చింది. అయితే ఈ భగీరథుడు రాజర్షి కదా, అతను ఒక రాజు ప్లస్ మహర్షి, రాజర్షి. అతను ఒక దివ్య రథం మీద అలా వెళ్తూ ఉంటే వెనక చాలా స్పీడ్గా గంగా నది అతని వెంట ప్రవహిస్తూ వెళ్ళసాగింది. అలాగే ఇప్పుడేంటి, ఈ గంగాజలం ఆకాశం నుంచి శివుని శిరస్సు మీద పడి అక్కడి నుంచి భూమి మీదకి పడుతుంది కదా. ఈ భూమి మీద పడుతున్నప్పుడు పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట. చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇప్పుడు మనం ఏదైనా జలపాతం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎంత సౌండ్ వస్తుంది కదా, వాటర్ ఇలా పైనుంచి కిందకి పడితే. ఏంటి, ఒక కొండ మీద నుంచి పడితేనే ఆ హోరు హోరులాగా ఉంటుంది అది. అలాంటిది ఏకంగా ఆకాశం నుంచి పడుతుంది. విపరీతమైన శబ్దం. దాంట్లో మళ్ళీ గంగానది అంటే ప్యూర్ వాటర్ రాదు కదా, దానిలో ఉన్న చేపలు, తాబేళ్ళు, మొసళ్ళు, ఇంకా రకరకాల జీవరాశులు, పెద్ద పెద్ద తిమింగలాలు అన్నీ ఉన్నాయి అందులో. గంగానది అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ పైనుంచి కిందకి పడుతుందంట. ఇంకా అసలు ఆ సీన్ చూడడం కోసం దేవతలు, ఋషులు, గంధర్వులు చాలామంది అసలు కన్నుల పండుగగా ఉంది. పైనుంచి గంగ అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ నొరగలు కక్కుతూ ఇలా వెళ్తూ ఉంది. వాళ్ళకి వాళ్ళ ఊర్ల దగ్గర విమానముల మీద నిల్చొని, విమానం అని అంటే మనం ఏరోప్లేన్ అనుకుంటాం, విమానం అంటే మేడ మీద ఉండే ఒక లాబీ అనుకోవచ్చు మనం. సో వాళ్ళు అక్కడ స్వర్గంలో ఉంటారు కదా, వాళ్ళు అక్కడికి వచ్చి, మనం ఇప్పుడు ఊర్లో ఏదైనా ఊరేగింపు వెళ్తుందంటే మనం మేడ మీద ఉంటే ఆ బయటకు వచ్చి వరండాలోకి వచ్చి చూస్తాం కదా, అలాగా వాళ్ళందరూ కూడా అలా వచ్చి, కొందరేమో గుర్రాల మీదకి ఎక్కి నిల్చొని చూస్తున్నారంట, కొందరు భద్రగజాలు ఎక్కి నిల్చొని చూస్తున్నారంట. అన్ని రకాలుగా ఆశ్చర్యంతో అందరూ ఈ సీన్ని చూస్తున్నారు. ఇది గంగావతరణ దృశ్యం, గంగ భూమి మీద అవతరించిన దృశ్యం కదా. సో అందరూ అక్కడికి చేరారు. అసలు ఆకాశంలో ఎంతమంది దేవతలు ఉన్నారంటే, వాళ్ళు వేసుకున్న నగలు అవి ఇంకా కొన్ని సూర్యుళ్ళు వచ్చి వెలుగుతున్నాయేమో అన్నంత వెలుగు వచ్చిందంట ఆకాశంలో. అంత బాగుంది. అయితే ఇప్పుడు ఆ గంగానది లోపల అటు ఇటు తిరుగుతూ పాములు, మొసళ్ళు ఇవన్నీ కూడా అందులో తిరుగుతూ తిరుగుతూ ఉంటాయి కదా. అంత అసలు అంత మంచి వేడుగ్గా అనిపిస్తుందంట అందరికీ, ఎంత సౌండ్తో ఇది వెళ్తూ ఉంటే. అది ఎలాగా భూమి మీద, అంటే భూమి మీదకి వస్తున్నప్పుడు అది ఎలాగా కొన్ని ప్లేసుల్లో చాలా ఎక్కువ వెడల్పుగా ఉన్నప్పుడు ఎక్కువ ఫ్లో అవుతుంది, తక్కువ ప్లేస్లో ఉన్నప్పుడు సన్నగా ప్రవహిస్తుంది. కొన్ని చోట్ల మీద నుంచి కిందకు పడుతున్నట్టయితే దూకుతూ దూకుతూ తుళ్ళుతూ అలా రకరకాలుగా వెళ్తుంది. ముందుకు భగీరథుడు వెళ్తున్నాడు, వెనక్కి గంగా ప్రవాహం వస్తుంది. అలా వెళ్తూనే ఉన్నారు. వెళ్తుంటే అసలు ఇక్కడున్న ఋషులు కానీ, గంధర్వులు, భూలోకంలో ఉన్న వాళ్ళు అందరూ అసలు గంగానదే పవిత్రమైంది. అలాంటిది సాక్షాత్తు శివుడిని టచ్ చేసి పడుతుంది ఇప్పుడు. అంటే శివుడి మీద నుంచి రాలిపడిన గంగాజలం అంటే, మామూలు నీరు శివుడి మీద పడితేనే అది పవిత్రం, గంగాజలం సింగిల్గా పవిత్రం. అలాంటి పవిత్రమైన గంగాజలం శివుడి మీద నుంచి మళ్ళీ పడి అసలు కిందకి వస్తుందంటే, మన జీవితంలో అలాంటి అవకాశం మళ్ళీ దొరుకుతుందా, అలాంటి వాటర్ అని అందరూ దాన్ని తీసుకొని తల మీద వేసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారంట. అసలు చాలామంది ఇలా అది వేసుకోగానే వాళ్ళకున్న పాపకర్మలు తొలగిపోయి వెంటనే వాళ్ళు అటు నుంచి అటే స్వర్గానికి వెళ్ళిపోతున్నారంట. స్వర్గం కింద లెవెల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఆ నీరు వాళ్ళ మీద వేసుకుంటే ఇంకా పై లోకాలకు వెళ్ళే పుణ్యం వాళ్ళకు వచ్చేస్తుందంట. అంతమంది ఆహా ఎంత అవకాశం మా జీవితంలో మళ్ళీ ఎప్పుడు వస్తుంది, భగీరథుడు ఎంత గ్రేట్, తన వల్ల మనం అందరం ఇదంతా చేయగలిగామని మెచ్చుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అందరూ అందులో స్నానాలు చేసేస్తున్నారంట. అసలు ఇంకా మరి ప్రపంచమంతా, ప్రపంచం కాదు లోకాలన్నీ కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. భగీరథుడు సాధించింది అంత గొప్ప విషయం, అదేమి చిన్న విషయం కాదు కదా. మొత్తం దేవతలు, ఋషులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, మహానాగులు, అప్సరసులు, వీళ్ళు వాళ్ళని లేదు, శివుడు జటాజూటం నుంచి రాలిన గంగని అందుకోవడం అనేది దేవతలకు కూడా అంత ఈజీ విషయం కాదు. కాబట్టే అందరూ వచ్చి చక్కగా వాళ్ళు సర్వపాపహరణి, అందుకే గంగానదికి ఇప్పటికీ అంత పేరు. ఇప్పుడు మీరు కాశీ వెళ్ళారంటే గంగానదిలో
మనం గనక మునకేస్తే మన పాపాలన్నీ పోతాయని ఇప్పటికీ చెప్తారు. ఎందుకంటే గంగ అంత పవిత్రమైంది. అప్పట్లో వాళ్ళకి అది తెలుసు కాబట్టి, అంతే భక్తితో వాళ్ళు అది ఆచరించారు కాబట్టి వాళ్ళకి అవన్నీ జరిగాయి. మనకిప్పుడు అంత భక్తి లేదు, అది మనం నమ్మం కాబట్టి మనకిప్పుడు జరగట్లేదు, అంతే తేడా. కానీ గంగ ఎప్పటికీ గంగే, ఇప్పటికీ అది అంతే పవర్ఫుల్ గంగ. అయితే ఇలా వెళ్తూ వెళ్తూ ఉండగా దారిలో జహ్ను మహర్షి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక క్రతువు ఆచరిస్తున్నారు, అంటే ఒక యజ్ఞం లాంటిది ఆయన ఏదో చేసుకుంటున్నారు. ఈ గంగా ప్రవాహంలో ఆ యజ్ఞం అంతా మొత్తం సామగ్రి అంతా కొట్టుకెళ్ళిపోయిందనమాట. మొత్తం యజ్ఞవాటికంతా ముంచేసింది గంగా నది. ఆయనకి చాలా కోపం వచ్చింది. ఏంటి గంగా నదికి ఇంత అహంకారం అని చెప్పి మొత్తం ఆ గంగాజలం ఏదైతే ఇప్పుడు ఎంత ప్రవహిస్తుందని చెప్పామో మొత్తం ఆయన ఒక్కలే తాగేశారు. ఇప్పుడు మనం శివుడు ఎంత గొప్పవాడు గంగను భరించాడు అనుకుంటున్నామో, ఒక మనిషి, మహర్షి అంటే ఒక మనిషే కదా, ఒక మనిషి తన తపశ్శక్తి ఎంత ఎక్కువ ఉందో మీరు ఆలోచించండి. గంగాజలం మొత్తాన్ని ఆయన తాగేశాడు అంతే. ఒక్కసారిగా అంతా ప్లెయిన్ అయిపోయిందనమాట. భగీరథుడు వెనక్కి చూసుకుంటే గంగ లేదు, ఏమీ లేదు, ఈయన కడుపులోకి వెళ్ళిపోయింది. అయ్యయ్యో ఇదేంటి, మళ్ళీ ఇంకో ఆటంకం వచ్చింది, ఇదేంట్రా బాబు అనుకుంటే మొత్తం ఈ దేవతలు, గంధర్వులు, ఋషులు వీళ్ళందరూ కూడా జహ్ను మహర్షి దగ్గరికి వచ్చి పూజించారు. క్షమించండి, ఎందుకు అలా జరిగిపోయింది, పాపం భగీరథుడు ఇన్ని సంవత్సరాల నుంచి దీనికోసం ఇంత ప్రయత్నించాడు, ఆ కథ అంతా చెప్పుకొస్తే ఆయన సరే అని జాలిపడి, మరి ఇప్పుడు గంగా నదిని నేను తాగేశాను, మళ్ళీ నేను వామిట్ చేశాను అనుకో, అది ఎంగిలైపోయినట్టు కదా, కాబట్టి నేను నా చెవి నుంచి విడిచిపెడతాను అని చెప్పి గంగా నదిని ఆయన చెవి నుంచి విడిచిపెట్టారు. సో గంగాదేవి జహ్ను మహర్షి చెవి నుంచి వచ్చింది కాబట్టి ఆయన కూతురుగా పరిగణించి గంగని జాహ్నవి అంటారు. జహ్ను మహర్షి కూతురుగా జాహ్నవి అన్న పేరు కూడా ఉంది గంగా నదికి. సో చెవి నుంచి విడిచిపెట్టారు. మళ్ళీ ఇలాగే ఫ్లో అవ్వడం మొదలుపెట్టింది. మళ్ళీ ఇందాక ఎలా వెళ్ళిందో అలాగే వెళ్తుంది. మళ్ళీ అందరూ దాని దగ్గర స్నానాలు చేస్తున్నారు, అవి చేస్తున్నారు. అలా వెళ్తూ సముద్రంలోకి చేరింది. ఎందుకు, పాతాళంలోకి వెళ్ళాలంటే సముద్రంలోంచి వెళ్ళాలి కనుక సముద్రంలో చేరింది. అక్కడి నుంచి రసాతలం పాతాళలోకానికి చేరింది. అక్కడ చూశాడు భగీరథుడు తన తాత ముత్తాతల భస్మరాసులు అక్కడే ఉన్నాయి ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా. ఒక్కసారిగా ఆయన అలా దీనంగా అయిపోయాడనమాట. అయ్యో పాపం, అదేంటి ఇప్పుడు వీళ్ళకి ఇన్నాళ్ళ నుంచి కూడా ప్రేతాత్మలుగా తిరుగుతుంటారు 60,000 మంది. వాళ్ళకి ఏమీ ఉండదు, ఆకలి దప్పికలు తీరవు. ప్రేతాత్మగా ఉండే వాళ్ళకి మనలాగే ఆకలి ఉంటుంది, మనలాగే దాహం వేస్తుంది, కానీ అక్కడ ఫుడ్ ఉంటే వాళ్ళు తినలేరు, నీళ్ళుంటే వాళ్ళు తాగలేరు. ఇప్పుడు ఒక జంతువో మనిషో ఆకలేస్తే వెంటనే అక్కడ ఏమైనా ఉంటే తినగలుగుతాడు. ప్రేతాత్మక అలా తినడానికి వాళ్ళు తినలేరు. అలా ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ బాధలు అనుభవిస్తున్నారు. అది చూడగానే అతనికి అంత బాధ వచ్చేసింది. ఎందుకంటే మనం ఇప్పుడు మన తాతల్ని, నానమ్మల్ని, అమ్మమ్మల్ని కమెంట్ చేస్తూ అదేదో పెద్ద గొప్ప విషయంలో ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, పోవే ముసల్దానా అంటాం, ఆపలే నువ్వు అంటాం, ఇలాంటివన్నీ మాట్లాడుకోవడం అదేదో పెద్ద జోక్ లాగా తయారైంది. కానీ మన పూర్వీకులు, మన పితామహులు అసలు వీళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ పట్ల ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఎందుకంటే వాళ్ళు ఉండబట్టే ఈరోజు మనం ఉన్నాం. మన జన్మకు కారణమైన వాళ్ళు వాళ్ళే కనుక వాళ్ళకి దేవతలతో సమానంగా పూజించేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. అలాగే భగీరథుడికి ఇప్పుడేంటి, తన తాతలు ఇన్ని సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఇలా ఉన్నారని పాపం ఒక్కసారిగా దిగులు పడిపోయి అక్కడ అలా దీనంగా ఉండిపోయాడంట. అయితే గంగ అసలు ఇలా పాతాళలోకంకి రావడంతోనే మొత్తం భస్మరాసులన్నిటినీ ముంచెత్తేసింది అనమాట. వెంటనే వాళ్ళకి పాపం అంతా పోయింది. ఇప్పుడు అందరూ ఈ దారిలో ఇవన్నీ చేసుకుంటున్న వాళ్ళు కూడా అంతే కదా, వాళ్ళ పాపాలు పోగొట్టుకున్నారుగా. అలా వాళ్ళు వచ్చి అందులో మునిగి వాళ్ళ పాపాలు పోగొట్టుకున్నారు, మిగతా ఋషులు, దేవతలు వీళ్ళందరూ. కానీ మరి వీళ్ళు భస్మరాసులు అయిపోయి ఉన్నారు కాబట్టి గంగే వాళ్ళ మీద నుంచి ప్రవహించాలి కదా. ప్రవహించిందో లేదో ఒక్కసారిగా వాళ్ళు మంచి గతులను పొందారు, స్వర్గానికి వెళ్ళిపోయారన్నమాట. ఎంతో సంతోషించారు వాళ్ళందరూ, భగీరథుడిని ఎంతో మెచ్చుకున్నారనమాట. ముని మనవడు కదా.
ఎంత చక్కగా మాకు చేసావని చెప్పి వాళ్ళు అతన్ని ఆశీర్వదించి అందరూ స్వర్గానికి వెళ్ళిపోయారు. గంగా నది ఆ భస్మరాసుల్ని ముంచెత్తిన వెంటనే బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, ఓ భగీరథ, మీ 60,000 మంది కూడా వాళ్ళ ప్రేతత్వం నుంచి విముక్తులైపోయారు, దేవతల్లాగా స్వర్గంలో చేరారు. ఇప్పుడు సముద్రం అంతా వాళ్ళు తవ్వారు కదా, వాళ్ళ గోళ్ళతో, మీకు గుర్తుందా మొన్న చెప్పాను. సో ఆ గోళ్ళతో తవ్వారు కాబట్టి సగరుని పుత్రులు వాటిని తవ్వడం వల్ల సముద్రానికి సాగరం అని కూడా పేరుంది. అందుకు అప్పటి నుంచి సాగరం అని కూడా పిలుస్తున్నారు. సో బ్రహ్మదేవుడు అన్నాడు, సాగర జలాలు ఈ లోకంలో ఉన్నంతకాలం సగరుని కుమారులు దేవతల్లాగా స్వర్గంలోనే ఉంటారు. అంటే అర్థం ఏంటి? పర్మనెంట్. సముద్రంలో జలాలు ఎప్పుడైనా ఇంకిపోతాయా? ఈ లోకం ఉన్నంత వరకు ఉంటుంది. కాబట్టి అది ఉండేంత వరకు వాళ్ళు స్వర్గంలో ఉంటారు. ఎంత గొప్ప ప్రాప్తి వచ్చింది కదా వాళ్ళకి. అప్పుడు భగీరథుడు చాలా సంతోషించాడు. అలాగే ఇంకొకటి ఏం చెప్పాడంటే, ఈ గంగ నీకు కూడా పెద్ద కూతురు లాంటిది. ఎందుకంటే నువ్వు భూమి మీదకి తీసుకొచ్చావు గంగని. కాబట్టి ఇంత కష్టపడి నువ్వు తెచ్చావు కాబట్టి గంగకి భాగీరథి అని కూడా పేరుంటుంది. అలాగే స్వర్గలోకంలో ఉంది. మర్త్యలోకం అంటే మనుష్యులు తిరిగే లోకం, ఈ లోకంలో కూడా ఉంది. అలాగే పాతాళ లోకం, 3 లోకాల్లోని ప్రవహిస్తుంది కనుక త్రిపథ అని కూడా పేరు వస్తుంది గంగా నదికి అని చెప్పాడనమాట. నువ్వు ఇప్పుడు నీ తాత ముత్తాతలందరికీ కూడా తర్పణాలు విడిచిపెట్టి నీ కోరిక, ఎప్పటి నుంచో నువ్వు ఇంత కష్టపడి చేసిన కోరిక, ఇంత కష్టపడింది దేనికోసం? ఆ కోరిక కోసం కదా, అది ఇప్పుడు నెరవేర్చుకో, నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకో అని చెప్పాడనమాట. చూడు, ఇప్పుడు మీ వంశంలో ఎప్పుడో మీ సగర మహారాజు వాళ్ళ కొడుకుల గురించి బాధపడుతూ చనిపోయాడు తప్ప ఏమి చేయలేకపోయాడు. అంశుమంతుడు చక్కగా తపస్సు చేశాడు కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది, అవ్వలేదు. తర్వాత మీ నాన్న దిలీపుడు, ఆయన ఎలా చేయాలో ఏం చేయాలని ఆలోచిస్తూ దిగులతోనే చనిపోయాడు తప్ప ఏమీ చేయలేకపోయాడు. వీళ్ళందరి కోరిక కూడా నువ్వు ఇప్పుడు తీర్చిన వాడు అయ్యావు. ఇంతమందిని సంతోషపెట్టావు నువ్వు గంగని ఎలాగైనా తీసుకొని వస్తాను అన్నావు, వాళ్ళెవరూ చేయలేని పని నువ్వు చేసావు. కాబట్టి అతన్ని చాలా చక్కగా పొగిడాడనమాట బ్రహ్మదేవుడు. పొగిడిన తర్వాత నువ్వు చక్కగా వీళ్ళందరికీ తర్పణాలు విడిచిపెట్టని చెప్పాడు కదా, దాని ప్రకారం భగీరథుడు చక్కగా శాస్త్రోక్తంగా అందులో గంగలో స్నానమాచరించి ఆ గంగా నది జలంతో మొత్తం సగర వంశంలో ఉన్న రాజులందరికీ ఆ జలాలు సమర్పించాడు. సమర్పించిన తర్వాత తను చక్కగా మళ్ళీ తన నగరానికి వచ్చేసి, మీకు చెప్పాను గుర్తుందా, వాళ్ళ మంత్రులకు అప్పగించాడు రాజ్యపాలన. ప్రస్తుతానికి అక్కడ ఎవరు వారసులు లేరు. సో ఈయనే వచ్చి అప్పటి నుంచి హ్యాపీగా తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకున్నాడు అన్నమాట. అలా అతను ఆ తాత ముత్తాతల కోసం తీసుకొచ్చిన గంగా నది వల్ల ఈ రోజున మనం ఏ కష్టం లేకుండా గంగా నదిని మనం వెళ్ళి చూడగలుగుతున్నాం. సింపుల్గా మనం ఇక్కడ ట్రైన్ ఎక్కి కాశీ వెళ్ళిపోతే అక్కడ మనం గంగను చూసేస్తున్నాం. ఆయన ఆకాశంలో ఉన్న గంగను ఇక్కడికి తెచ్చాడు. అది ఎంతెంత కష్టపడి. మనం ఏ కష్టం లేకుండా వెళ్ళి గంగా నదిని చూడాలంటేనే, అబ్బాయి ఇప్పుడు కాశీ ఎవరు వెళ్తారు, హరిద్వార్ ఎవరు వెళ్తారు, అవన్నీ ముసలయ్యాక చూసుకోవచ్చు, ఇప్పుడు మనం కాశ్మీర్ వెళ్దాం, ఊటీ వెళ్దాం, ఇలా ఆలోచిస్తాం. మనం ఇంకా వీలైతే ఫారిన్ కంట్రీస్ వెళ్దామని కూడా ఆలోచిస్తాం. అసలు మామూలుగా ఆకాశంలోనే గనక గంగా నది ఉంటే మనకు అసలు దాని గురించి కూడా తెలీదు, అసలు మనకు అవకాశమే లేదు. అలాంటిది ఇతను చేసిన పని వల్ల తరతరాలు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయాక కూడా ఇప్పటికీ మనం ఆ బెనిఫిట్స్ పొందగలుగుతున్నాం. సో మనం అందరం కూడా భగీరథుడికి ఎంతో రుణపడి ఉన్నాం. ఆ రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేనిది. అంతగా ఆయన్ని మనం తలుచుకొని నమస్కరించుకోవడం తప్ప మనం ఎలాగూ తీర్చుకోలేని విషయం. కానీ మనం అతను ఇచ్చిన బెనిఫిట్ని మనం వాడుకోలేకపోతే మనంత మూర్ఖులు ఇంకెవరు లేరన్నమాట. సో ఇది గంగావతరణ వృత్తాంతం, గంగ భూమి మీద అవతరించిన వృత్తాంతం. దీన్ని అసలు ఎవ్వరు విన్నా కూడా వారి జీవితం మొత్తం ధన్యమవుతుందంట. వాళ్ళకి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, వాళ్ళకి మంచి ఆయుష్ ఉంటుంది, మంచి మంచి పిల్లలు పుడతారు, ఆఖరికి స్వర్గం కూడా మనకు ప్రాప్తిస్తుంది.
ఇలాంటి కథ శ్రద్ధతో వినాలి. ఊరికే ఏదో అలా వినేసిన వాళ్ళకి కాదు, శ్రద్ధగా వినే వాళ్ళకి పాపాలన్నీ నశిస్తాయంట, ఎంతో కీర్తి ప్రతిష్టలు వస్తాయంట. కాబట్టి అందరం కూడా భగీరథుడిని చక్కగా మనసులోనే నమస్కరించుకుందాం. మీకు కుదిరినప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు మీ పేరెంట్స్తో మీరు వెళ్ళి రండి. ఒకసారి వెళ్ళి చక్కగా గంగ అంటే ఏదో వెళ్ళాం టూరిస్ట్ లాగా వెళ్ళొచ్చేసాను కాదు, నిజంగా ఈ కథను మనం తలుచుకుంటూ మనసులో అంత పవిత్రంగా మనం ఫీల్ అవుతూ అసలు అక్కడ మనకి స్నానం చేయడానికి అవకాశం దొరకడమే మన అదృష్టంగా మనం అనుకొని చేస్తే డెఫినెట్గా మనకి మంచి ఫలితం దక్కుతుంది. ఈ కథ అంతా విశ్వామిత్రుడు రాముడికి, లక్ష్మణుడికి, అక్కడ ఉన్న మిగతా మునులకి అందరికీ చెప్పారు కదా. అసలు రామలక్ష్మణుల ఆనందానికైతే అంతు లేదు. అసలు ఇంత గొప్ప స్టోరీ భగీరథుడి గురించి విన్న మనకే ఇంత ఆనందం కలిగినప్పుడు, తన పూర్వీకుల్లో వాడు, వాళ్ళ తాత ముత్తాతల్లో ఒకడైన భగీరథుడు ఇంత గొప్ప పని చేశాడు అని అంటే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది కదా. దాని గురించి మాట్లాడుకుంటూ ఎంతో సంతోషిస్తూ వాళ్ళు హ్యాపీగా పడుకుని పోయారనమాట. కాబట్టి మిగతా విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు? బాయ్.